అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈశాన్యం అనేది తూర్పు వైపు ఉంటుంది కదండి. తూర్పుకి మనము ఇటు ఆగ్నేయం ఉంటుంది, ఇక్కడ ఈశాన్యం ఉంటుంది కదా. ఈశాన్యంలో ఏముంటే బాగుంటుంది? ఖచ్చితంగా నీళ్లు ఉండాలి. ఈశాన్యంలో మనకు బోర్వెల్ బాగులు ఉండేవి అప్పట్లో. అలాగే ట్యాంకులో నీళ్లు, మంచిరా నీళ్లకు ట్యాంకులు కట్టుకుంటారు, గుంత కడతారు, ఇంకుడు గుంత అంటారు కదా. అదంతా ఈశాన్యంలో ఉండాలి. నీళ్ళు ఎప్పుడు అందులో దిగుతూ ఉంటుంది. మనం ఇల్లు ఎక్కడ కట్టినా కూడా, ఎక్కడ వర్షం పడ్డా కూడా అది నేరుగా ఈశాన్యంలోకి, పల్లంలోకి వెళ్ళేటట్టుగా ఇల్లు మనము కట్టేటప్పుడు మనం చూసుకోవాలన్నమాట. ఆ విధంగా ఎవరైతే చక్కగా ఆ ఇంట్లో ఉంటారో వాళ్ళకి అష్టైశ్వర్యం అనేది కలుగుతుంది. ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఈశాన్యంలో నీళ్లు ఉండడం వల్ల మీరు సౌభాగ్యమైన కుటుంబాన్ని కలిగి లక్ష్మీదేవి ఇంట్లో కలకల్లాడుతూ అష్టైశ్వర్యంతో బాగుంటారని తెలియజేస్తూ, మీరు చక్కగా ఈశాన్యంలో లేకపోతే దాన్ని ఈశాన్యంలోకి ట్రై చేయండి, వీలైతే చేసుకోండి. వేరే చోట్ల ఆగ్నేయంలో అసలే ఉండకూడదు, తర్వాత నైరుతిలో అసలే ఉండకూడదు. వాయువ్యం పర్వాలేదు, ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ ఈశాన్యంలో నీళ్లు ఉంటే మీకు మహర్జాతకం అవుతుందని తెలియజేస్తూ, ఇలాంటి వాస్తు దోషాలు, ఈ వివరాలు ఏదున్నా జాతక పరంగా నన్ను కాంటాక్ట్ చేయండి. పక్కనే మీ ఫోన్ నెంబర్